కొత్తపేట మెయిన్ రోడ్ కన్నా ఇవన్నీ ఆటోలు. ఇంతకుముందు నేను కొత్తపేటలో పెట్టేవానన్నా, ఇప్పుడు మోనార్లో పెడుతున్నా. కొద్దిగా నాకు అక్కడ అడ్డా దొరికింది కాబట్టి పెడుతున్నా. ఇక్కడ అంటే టైమింగ్ ఉంటుందన్న, నైటు 9 గంటలకు పెడతారు మా వాళ్ళంతా, 9, 9:30కి. పగులు అంతా బయట అక్కడిక్కడ పెట్టుకుంటారు కదా, మన సర్వీస్ రోడ్లో ఇంతమంది కొద్దిగా దూరం పోతారు. సాయంకాలం 9:30 వరకు వచ్చేస్తారన్న. ప్రతి ఒక్కరు తెచ్చినట్టు ఎవరన్నా ఇక్కడ దగ్గర దగ్గర 40 ఆటోలు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. తర్వాత ఈ మార్కెట్లో అమాలి పని చేస్తారు. ఈ నడవ బండ్లు ఎక్కువ అయిపోయినాయి, అమాలి పనులు చేస్తారు బాగా. ఏదైనా 4 బండ్లు ఉంటాయని ఆయనకి, ఈ అమాలి పనులు చేస్తారు. సాయంకాలం ఏంటంటే 4 చక్రాల బండి మీద మొత్తం మాల వేసుకొని వచ్చేస్తారు అన్న చాలామంది. అదే టూ మచ్ అవుతుంది కొద్దిగా. వీళ్ళు ఏంటంటే ట్రాఫిక్ ఆగడం అయినా, పోలీసులైనా ఎంతవరకు కంట్రోల్ చేస్తారన్న. అది బండ్లు అయితే, మా బండ్లు అయితే సపరేట్ ఉంటాయి. 4 చక్రాల బండ్లు వచ్చి ఏం చేస్తారు, ఈ బండ్ల వెనకాల పెడతారు. అది రోడ్డుకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు దొరుకుతుంది అన్న మాల్ మాత్రమే. ఏదో అన్న పూలు అమ్ముతున్నాడు, ఇంతకుముందు ఆకుకూరలు అమ్మేవాడు, బాగా మనకు తెలిసిన ఆయనే పూలు అమ్ముతున్నాడు. ప్రతి ఒక్కటేనా ఇది ఆటోలు తీసుకోవడం. ఇంకా 40 చిల్లర ఉంటాయి ఆటోలు అయితే. ఈ నడుమ కొద్దిగా బిజినెస్ కూడా డల్ అయిపోయిందండి. ఎందుకంటే కొద్దిగా రోడ్డు మీద టైంకి వస్తలే బండ్లు. కొద్దిగా లేట్గా 9:30కు 9:30 దాటినాకనే పెడుతున్నాను రోడ్డు మీద. ఎందుకంటే ట్రాఫిక్ అవుతుందని కొద్దిగా పోలీసులు రానియరు. ఎందుకంటే అది అలా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది కదా అన్న. కొద్దిగా లైక్ చేసి షేర్ చేయాలి నా ఛానల్. ఇది ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా, చాలా లాంగ్ వీడియో పెట్టినా, ఇంతవరకు నేను చూడలే. ఇది మొత్తం మా వాళ్ళే అన్న. చాలా రోజులైంది ఇక్కడ రాగా, నేను అక్కడ పెడుతున్నాను కాబట్టి వాళ్ళు వచ్చి పెడుతున్నాను లాంగ్ వీడియో. ఇది దయచేసి ఆదరించానన్న, ప్లీజ్ అన్న. ఎవరెవరో చూస్తారన్న వీడియోలు మాత్రం, మా అలాంటి వాళ్ళు మాత్రం చూడరన్న. పొద్దుగా లేస్తానా 4 గంటలకు లేచిపోతాం మార్కెట్కు, 11 గంటలకు వస్తా. మళ్ళీ ఆకుకూరలకు పోతానన్న. పొద్దుగాల పోయి ఆకుకూరలకు పోతాం, మళ్ళీ మార్కెట్ పోతా 9 గంటలకు. 9 గంటలకు వచ్చి 4 గంటలకు వస్తామన్న రోడ్డు మీదకి వస్తే నైట్ 11 అయితే అన్న. మాకు 11 గంటల దాకా రోడ్డు మీదనే ఉంటాం. పర్లేదన్న, వ్యాపారం అయితే పర్లేదు. ఎందుకంటే కొద్దిగా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వల్లనే ఇబ్బంది. కానీ ఏదైనా సాయిబన్ అయినా ఈయన సీనియారిటీ, ఇక్కడ చాలా పెద్ద సీనియారిటీ ఈయన. ఇప్పుడు కాదు, అందరికంటే ముందు నుంచి. ఇందాక పూల అమ్మేటైనా ఈయన, చాలామంది ఇదో పక్కన ఉన్న బాబాయ్, వీళ్ళు ఫస్ట్ పెట్టినరు. వీళ్ళని చూసి కొద్దిగా పనులు, ఒక 5-6 పండ్ల బండ్లు ఆటోలు, వాళ్ళని చూస్తే వీళ్ళంతా కొత్త బండ్లు తయారైనాయి. ఆయన మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి, ఓల్డ్ సిటీ నుంచి కూడా వచ్చి అమ్ముతారు. ఈ టమాటా కిలో 30, 2 కిలోలు 50. టమాటా చూడనా, నేనైతే ఇలా 20 రూపాయలే కిలో పెట్టినా, ఇలా 200 బాక్స్ పడింది నాకు. ఇంక ఇక్కడ నుంచి అన్నీ 4 చక్రాల బండ్లు ఉంటాయనా, అసలు పట్టు ఉంటాయనా. గిరాకీ మాత్రం వీళ్ళిద్దరు పిల్లలు కూడా అన్న మిర్చి వేస్తారు. వీళ్ళు కర్ణాటక వాళ్ళే, ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఇలా ఇద్దరు భర్త భార్య ఇద్దరు వేస్తారు. ఇది నా బండి అన్న. ఇలా వచ్చి కొత్తపేట కొద్దిగా మిర్చి ఉందని ఇక్కడికి వచ్చిన. ఇది పూల బండి అన్న, 50 రూపాయలు అర్ధ కిలో పూలు. ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అన్నీ 4 చక్రాల బండ్లు. ఈ డ్రాగన్ అన్న మనోడే అబ్బాయి, డ్రాగన్ వేసిండు, చింతపొల పనులు వేసిరన్న. మా తెలంగాణలో మాత్రం చింతవలకాయలు అంటారు, ఇక్కడ చింతపొల పనులు అంటారు. ఈ డ్రాగన్ కూడా డ్రాగన్ పోయిన సంవత్సరం 200 కిలో అన్న, ఈ సంవత్సరం కిలో 100 రూపాయలు.